నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఎన్నికల వ్యూహకర్త మరియు ఈయన బీహార్కి చెందినవాడు. అక్కడ ప్రస్తుతం రాజకీయాల్లో దిగి జనసోరజ్ అనేటువంటి ఒక పార్టీని స్థాపించి అతను స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి బీహార్ ఎలక్షన్లో సిద్ధపడ్డాడు. అయితే అతను పెద్ద రాజకీయ వ్యూహకర్త. మన భారతదేశం అనేక స్టేట్స్ లో పార్టీలను గెలిపించడానికి ఆయన సంస్థ ఐపాక్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ రాజకీయ వ్యూహాలను రచించాడు. అయితే మనకి తెలుసు, మన రాష్ట్రంలో 2016లో జగన్ గారు అంటే వైఎస్ఆర్ సిపికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని ఎన్నికల్లో గెలిపించాడని మనందరకు తెలిసిన విషయమే. 2014లో బీజేపీని ఆయన గెలిపించాడు. తర్వాత 2015లో బీహార్లో జేడీయూ ఆర్జేడీ కూటమిని గెలిపించాడు. తర్వాత 2021లో బెంగాల్లో టీఎంసీ వంటి పార్టీలకు విజయవంతమైనటువంటి ప్రచారాలు నిర్వహించి ఆ పార్టీలను గెలిపించడంలో పూర్తి సహాయ సహకారాలను అందించాడు. అతను రాజకీయ వ్యూహకర్తగా కాకుండా స్వతంత్రంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసోరజ్ అనేటువంటి పార్టీని బీహార్లో స్థాపించాడు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సంస్థ పేరు ఐపాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని దాని పేరు. ఐపాక్ 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహాత్మకమైనటువంటి సలహాలు అందించింది. ఈ ఐపాక్ విజయవంతంగా అనేక పార్టీలను గెలిపించినటువంటి ఘనత కూడా ఈ సంస్థకు ఉంది. 2014 నరేంద్ర మోడీ బీజేపీ, 2015లో నితీష్ కుమార్, 2017లో అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పంజాబ్, 2021లో మమతా బెనర్జీ మరియు 2021లో స్టాలిన్ డిఎంకే వంటి ప్రముఖ పార్టీలతో పనిచేశారు. వీళ్ళు పనిచేసి వారిని గెలిపించడం కూడా జరిగింది. అయితే ఇతను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడానికి ముందు ఆయన పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేసేవాడు. అతను యునైటెడ్ స్టేట్స్, యుఎన్లో, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఆరోగ్య సంబంధితమైన కార్యక్రమాల్లో పనిచేశాడు. ఆ తర్వాత భారతదేశంలో 2011లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనేటువంటి సంస్థను స్థాపించి పౌరుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే పనులు చేశాడు. 2014లో రాజకీయ వ్యూహకర్తగా తన కెరీర్ను ప్రారంభించి ఐపాక్ స్థాపనతో ఎన్నికల్లో పలు పార్టీలకు ఆయన టీంతో సహాయ సహకారాలు ఇవ్వడం ప్రారంభించాడు. అయితే జనసోరజ్ పార్టీ అధికారికంగా 2022 అక్టోబర్ 2న బీహార్లో ప్రారంభమైంది. అయితే ఈ పార్టీ బీహార్ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయంగా ఉందని చెప్పి పలువురు విశ్లేషకులు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే సామాజిక సమానత్వం, పారదర్శక పాలన మరియు అభివృద్ధి ఆధారిత రాజకీయాలు అనేది జనసోరజ్ యొక్క ప్రధానటువంటి ఎజెండా. బీహార్లోని సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం మరియు ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ఈ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యాలు. అయితే ప్రశాంత్ కిషోర్ 2022లో బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేసుకుని, దీనికే జనసోరజ్ యాత్రను కూడా అంటారు, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం ప్రారంభించడం చేశాడు. యాత్ర ద్వారా గ్రామీణ సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రజలతో నేరుగా సంబంధాలను ఏర్పరచుకోవడం లక్ష్యంగా పెట్టుకుని ఆయన పనిచేశాడు. అయితే జనసోరజ్ పార్టీకి సోషల్ మీడియా ప్లాట్ఫారం, ముఖ్యంగా ఎక్స్లో చురుగ్గా ఉన్నారు. వారి యొక్క హామీలను, ప్రచార కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. స్థానిక నాయకులు ముఖ్యంగా యువతను ఆకర్షించడంపై వారు దృష్టి పెట్టి కుల మత రహిత రాజకీయాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి ఆధారిత రాజకీయాలను వారు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అయితే జనసోరజ్ యొక్క కొన్ని ముఖ్యమైన హామీలు అంటే ముఖ్యంగా ఇవి 2025 ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవి. విద్య, ప్రతి గ్రామంలో నాణ్యమైనటువంటి విద్యా సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల స్థాయిని మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో
ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, మహిళలకు ఆర్థిక స్వావలంబనం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, పరిపాలనలో అవినీతిని తగ్గించి ప్రజలకు జవాబుదారీగా ఉండడం అన్నవి ఈ పార్టీ యొక్క లక్ష్యాలుగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ వ్యూహాల్లో గొప్ప అనుభవం ఉంది. ఇది ప్రచారంలో ఆయనకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. బీహార్లో యువత మరియు మధ్యతరగతి ఓటర్లు అతనికి తగిన గుర్తింపు ఉంది. కుల రాజకీయాలకు దూరంగా ఉంటూ అభివృద్ధిపై దృష్టి పెట్టడం కొంతమంది ఓటర్లను కూడా ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడ చాలా అడ్డంకులు కూడా ఉన్నాయి. ఏం చేతంటే బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ, జేడీయూ మరియు బీజేపీ వంటి బలమైన పార్టీలతో చాలా పోటీ ఉంది. అయితే ఇక్కడ కుల రాజకీయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ గారు కులరహిత, మతరహితమైనటువంటి లక్ష్యం ఉందని చెప్పి తమ పార్టీకి చెప్పడం ఒక అడ్డంకిగానే మారవచ్చు. జనస్వరాజ్ ఒక కొత్త పార్టీ కాబట్టి అక్కడ స్థానికంగా గ్రామాల్లో సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఇంకా లేదు. దానిపై ఆయన దృష్టి పెట్టాలి. అది వారికి ఒక సవాలుగా కూడా ఉంటుంది. బీహార్లో కుల రాజకీయాలు ఇప్పటికీ కూడా బలంగా ఉన్నాయి. ఇది జనస్వరాజ్ యొక్క కులరహిత ఎజెండాకు అడ్డంకి కావచ్చు. అయితే 2025 బీహార్ శాసనసభలో జనస్వరాజ్ గణనీయమైనటువంటి ఓటు వాటాను సాధించిన అవకాశం ఉంది. కానీ పెద్ద సంఖ్యలో ఓట్లను గెలవడం కష్టమని అంటున్నారు. ఒకవేళ వారు కొన్ని సీట్లో గెలిచినా రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ కూటమి రాజకీయాల్లో. అయితే ఎక్స్ పోస్టుల ఆధారంగా జనస్వరాజ్ పార్టీ 2025 ఎన్నికల కోసం తన ప్రచారాన్ని ఇప్పటి నుంచే ముమ్మరం చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే పార్టీ యొక్క ప్రజాదరణ మరియు ఓటర్ల మద్దతు గురించి ఖచ్చితమైన డేటా లేనందున గెలిచే అవకాశాలు ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆయన ఒక గొప్ప ప్రచార వ్యూహకర్త కాబట్టి ఆయన తన ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎంత ఉందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.